తెలంగాణ మహారాష్ట్ర సరిహద్దు సమీపంలోని కొమరంభీం జిల్లా వాంకిడి అంతర్రాష్ట్ర చెక్ పోస్ట్ లో బుధవారం రాత్రి కరీంనగర్ ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి నేతృత్వంలో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఏసీబీ సోదాల సమాచారం తెలియగానే ప్రైవేటు వ్యక్తులు ఉరుకులు పరుగులు పెట్టినట్టు తెలుస్తోంది. తెలంగాణ, ఆంధ్ర ప్రాంతాల నుంచి మహారాష్ట్రకు నిత్యం వందలాది వాహనాలు రవాణా అవుతూ ఉంటాయి. ఇక్కడ అధికారులు చేతివాటానికి పాల్పడుతున్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఈ క్రమంలో ఏసీబీ అధికారులు వాంకిడి చెక్ పోస్టుపై ఆకస్మికంగా దాడులు నిర్వహించారు. ఏసీబీ డీఎస్పీ రమణమూర్తి తెలిపిన వివరాల ప్రకారం ఏఎంవీఐ అధికారిని మాధవిని విచారణ జరిపి లెక్కకు మించిన ఉన్న నగదు రూపాయలు 45,100 సీజ్ చేసినట్లు తెలిపారు. లారీ డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేస్తున్న ఇద్దరు ప్రైవేటు వ్యక్తులు విజయ్ కుమార్, ఐలయ్యల సెల్ ఫోన్లు సీజ్ చేశామన్నారు. పట్టుబడ్డ నగదు 45,100 ప్రత్యేక కోర్టులో డిపాజిట్ చేసి ఉన్నత స్థాయి అధికారులకు నివేదించినట్టు తెలిపారు. ఈ సోదాల్లో కరీంనగర్, ఆదిలాబాద్ ఏసీబీ డీఎస్పీలు రమణమూర్తి, విజయ్ కుమార్, ఆదిలాబాద్, కరీంనగర్ ఏసీబీ ఇన్స్పెక్టర్లు స్వామి, కిరణ్ రెడ్డి, కృష్ణకుమార్, పున్నం చందర్ సిబ్బంది పాల్గొన్నారు.